ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. మనం ఎదురు చూస్తున్నట్టుగానే సిపిఓ సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ ద్వారా సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయినాయి. మనం లాస్ట్లో మాట్లాడుకున్నాం ఎస్ఎస్సిలో, అది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండర్లోనే. మనం మొన్నటిదాకా మాట్లాడుకున్నది ఏంటంటే ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్, ఎస్ఎస్సి కానిస్టేబుల్, సిఏపిఎఫ్ కానిస్టేబుల్ జీడీ భర్తీలు అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు వాటి గురించి సిబిఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే నడుస్తున్నది. అది మనకు మార్చ్ 7th 15th ఏదో సమ్ డేట్లో క్లోజ్ అవుతుంది. దాని గురించి నేను చెప్తున్నప్పుడు మధ్యలో నేను చెప్పిన ఎవరైతే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నదో పిల్లలు వాళ్ళందరూ కూడా డిగ్రీ క్వాలిఫై ఉన్నవాళ్ళు, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు, మన వాళ్ళు చాలామంది చెప్పారు నేను బీఎడ్ చేసిన ఇట్లా చేసిన కదా. అందుకే నేను వాళ్ళందరికీ ఏం చెప్పినానంటే సిపిఓ త్రూ సబ్ ఇన్స్పెక్టర్గా మీరు సెలెక్ట్ అవ్వచ్చు. వాళ్ళ ఫెసిలిటీస్ కానీ, అకమండేషన్ కానీ, పే స్కేల్ కానీ, వాళ్ళ ప్రమోషన్ లెవెల్ కానీ ఎక్కువ ఉంటుంది. సబార్డినేట్ ఆఫీసర్స్గా వాళ్ళు భర్తీ అవుతారు అని నేను చెప్పిన సందర్భానుసారంగా నేను మళ్ళీ చెప్తున్నా. నేను మన వీడియోలో ఒక ప్రీవియస్ ర్యాంక్ వైజ్ వీడియో చేసిన ర్యాంకులు ఎలా ఉంటాయి అనే దాంట్లో నేను చెప్పిన సబ్ ఇన్స్పెక్టర్ ఎక్కడ ఉంటాడు అనేది. బేసిక్గా మనం సివిల్లో చూస్తుంటాం కదా, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, అదే ర్యాంకు సిఏపిఎఫ్లో ఉంటుంది భయ్య. సేమ్ ర్యాంకు ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టరు 2 స్టార్లు వేసుకుంటాడు భుజం మీద ఆయన. మనం డీటెయిల్గా ఒక ర్యాంక్ వైజ్ వీడియోస్లో చెప్పినాము, దాంట్లో మీరు చూడొచ్చు. మళ్ళీ ఇంకొకటి, నేను ఒక తమ్మునికి మార్నింగ్ కాల్ చేస్తే తమ్ముడు ఏమన్నాడంటే అన్నయ్య ఇది మొన్నటిదాకా ఎస్ఎస్సి జీడీ అని అన్నారు కదా, ఇది కూడా జీడీఏనా, మరి సిపిఓ త్రూ ఎస్ఐ అన్నారు కదా, మరి ఇది కూడా జీడీఏనా అంటే భయ్యా ఈ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, ఇన్స్పెక్టర్ ఇవన్నీ ర్యాంకులను చూపెడతాయి. ఓబ్లిక్ పక్కన ఉండే జీడీ, మినిస్ట్రియలు, ఇప్పుడు పక్కన నేను చాలాసార్లు చెప్పిన, ఇప్పుడు మీకు ఇంకొకసారి నేను వీడియో లాస్ట్లో చెప్తాను. వీడియోలో లాస్ట్లో నేను చెప్తాను ఎట్లా ఉంటుంది అనేది. దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఇప్పుడే చెప్తాను వినండి. కానిస్టేబుల్ ఓబ్లిక్ జీడీ అని ఉంటే జనరల్ డ్యూటీ, కానిస్టేబుల్ ఓబ్లిక్ కుక్ అని ఉంటే కుక్, కానిస్టేబుల్ ఓబ్లిక్ అంటే మనం స్లాష్ పెడతాం కదా అట్లా, కుక్, స్వీపర్, ఇట్లాంటి ర్యాంకును మెన్షన్ చేసేదేమో ఇట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్న కానిస్టేబుల్ అని. లెఫ్ట్ సైడ్లో జీడీ కానీ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఉంటాడు, హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఉంటాడు. హెచ్సిఎం అంటున్నారు కదా మీరు, అట్లాంటిది. ఈఎస్సి అని ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటారు, పైనీర్ అని, ఇవన్నీ నేను ఆల్రెడీ ప్రీవియస్లో చెప్పిన మీకు. దీంట్లో ఎస్ఐ డైరెక్ట్ ఎస్ఐ భర్తీ అవుతున్నాడు అని అంటే జనరల్ డ్యూటీకే భయ్యా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది మీరు నోటీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు భర్తీలు ఎట్లా, ఈ వేకెన్సీస్ ఏవైతే వచ్చినాయో సబ్ ఇన్స్పెక్టర్ జనరల్ డ్యూటీకి ఢిల్లీ పోలీస్ వాళ్ళు మరియు సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ వేకెన్సీస్ని అయితే రిలీజ్ చేసిండ్రు 2024లో. వీటి డీటెయిల్స్ ఎట్లున్నాయి అనేది మనం చూద్దాం. కింద మనం ఫస్ట్ డేట్ అయితే మనకి ఇక్కడ ఇచ్చిండు నోటిఫికేషన్లో, చూడండి డేట్ ఫర్ సబ్మిషన్. మీరు ఒక్కసారి ఏం చేయాలంటే తమ్ముళ్ళు, చెల్లెలు, ఈ పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకొని 1కి 2 సార్లు క్లియర్గా చదవండి, అర్థమవుతుంది. లేకపోతే మీకు ఒకవేళ ఇంగ్లీష్ పర్టికులర్గా అర్థం కాకపోతే సారీ ఏమనుకోవద్దు, దీన్ని కాపీ చేసుకొని గూగుల్ ట్రాన్స్లేటర్లో పెట్టండి, క్లియర్గా అర్థమవుతుంది. ఎవరినో మీరు అడగాల్సిన అవసరం లేదు మీకు అసలు. అంటే మనం ఆల్రెడీ డిగ్రీ హోల్డర్స్ కాబట్టి ఆల్మోస్ట్ ఈ ఇంగ్లీష్ అర్థమవుతుంది, నాకే అర్థమవుతుంది. ఎప్పుడో 2007లో మనం అంతంత ఇంగ్లీష్ చదివిన వాళ్ళకి ఇది మీకు కూడా క్లియర్గా అర్థమవుతుందనే నేను అనుకుంటున్నా. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఈ అప్లికేషన్ను, ఈ పీడిఎఫ్ను 1కి 2 సార్లు ప్రింట్అవుట్ తీసుకొని చదివితే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అని చెప్పి 4th March 2024 నుంచి, అంతే నిన్నటి నుంచి 28th March 2024 వరకు, 28/3/24 అయితే లాస్ట్ డేట్ ఉన్నది. లాస్ట్ డేట్ అయితే మనం 28వ తారీఖు నైట్ 11 గంటల వరకు, 23 అంటే 2300 అవర్స్ అంటే నైట్ 11 గంటలు అన్నమాట. ఓకే, పేమెంట్ డేట్ వచ్చేసి 29th ఇచ్చేసిండు. తర్వాత మనం అప్లికేషన్ కరెక్షన్ డేట్ వచ్చి మనం ఎస్ఎస్సి జీడీలో, ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీలో ఎట్లయితే మనం చేసుకున్నామో దీంట్లో కూడా అట్లనే చేసుకోవాలి. సైట్ చేంజ్ అయింది, ఒక్కసారి మీరు చూడండి. ssc.gov.inలో వస్తుంది, ఇది మీరు చూడండి.
మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉందంటే 3 days అయితే కండక్ట్ చేస్తున్నారు. 9th, 10th అండ్ 13th May 2024. ఓకే, 9, 10, 13 May 2024లో ఇది కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఏముంటుంది, గవర్నమెంట్ స్ట్రైవ్ టు హ్యావ్ వర్క్ ప్లస్ ప్రాజెక్ట్ జెండర్ బ్యాలెన్స్. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే జెండర్ బ్యాలెన్స్ ఉమెన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. ఓకే, అయితే ఇది లెటర్ నెంబర్ ఇక్కడ ఇచ్చిండ్రు, ఫోర్స్ నెంబరా లెటర్ నెంబరా మరి ఇది ఇది నెంబర్ అన్నమాట. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విల్ హోల్డ్ అండ్ ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. ఇయో ఢిల్లీ పోలీస్కి ఉన్ను సిఏపిఎఫ్లో ఎస్ఐ భర్తీస్ వేకెన్సీస్ వచ్చినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. దీంట్లో ఏజ్ క్రైటీరియా ఎట్లా ఉంటుందని అంటే ఢిల్లీ పోలీస్లో ఓకే సారీ ఇది ఉన్నది డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అమంగ్స్ట్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్. డిపార్ట్మెంట్లో ఉన్న కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కూడా ఢిల్లీ పోలీసు వాళ్ళకి డిపార్ట్మెంటల్ టెస్ట్లు కూడా ఉన్నాయి, డిపార్ట్మెంటల్ వేకెన్సీస్ కూడా వచ్చినాయి, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా దీంట్లో రిలాక్సేషన్ ఉంటుందని చెప్పిన ఓన్లీ ఢిల్లీ పోలీస్లో. ఓకే, ఇక్కడ కింద మనకు టేబుల్ ఇచ్చిండు చూడండి, పే స్కేల్ ఇచ్చిండు పైన, అది వదిలేయండి. సెకండ్లో వచ్చేసి సెకండ్ పారాలో వచ్చి సబ్ ఇన్స్పెక్టర్ ఎక్సి ఢిల్లీ పోలీస్ అనేది చెప్పి డీటెయిల్స్ ఇచ్చిండు. ఇక్కడ ఏ కేటగిరీస్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది డీటెయిల్గా ఇచ్చిండ్రు. ఇట్స్ రైట్ సైడ్ వచ్చేసి ఓపెన్ భర్తీలో యూఆర్లో 45 ఉన్నాయి, ఓబీసీలో 24 ఉన్నాయి, ఎస్సీ 13, 7. ఇవన్నీ డీటెయిల్గా మనం చదవడం టైం వేస్ట్. మీరు క్లియర్గా చూసుకుంటే అర్థమవుతుంది, ఈ టేబుల్స్ చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్ కోసం ఉన్నది, ఇక్కడ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్ స్పెషల్ కేటగిరీ, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ టోటల్ డిపార్ట్మెంటల్గానైతే ఇన్ని ఉన్నాయి. ఓకే, తర్వాత ఈ కిందికి వచ్చిన తర్వాత సిఏపిఎఫ్కి రండి. ఓకే, సిఏపిఎఫ్లో డిపార్ట్మెంట్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎట్లా, మేల్కి ఎన్ని ఉన్నాయి, ఫిమేల్కి ఎన్ని ఉన్నాయి, దీంట్లో మళ్ళా ఎక్స్ సర్వీస్ మెన్కి ఎంత అనేది, కోటా ఎంత అనేది ఇక్కడ చూడండి. లాస్ట్కు ఈఎస్ఎం అని ఇచ్చింది కదా 10%. ఈ రకంగా అయితే మనకు వేకెన్సీస్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ కిందికి పోతే ఇక్కడ మీరు చూసుకోండి, అన్నిటికన్నా ఎక్కువ పోస్టులు సిఐఎస్ఎఫ్లో ఉన్నాయి, తర్వాత సిఆర్పిఎఫ్, తర్వాత వచ్చేసి బిఎస్ఎఫ్లో ఉన్నాయి. ఓకే, ఫీమేల్కి కింద ఉన్నాయి, మేల్కి పైన ఉన్నాయి చూడండి. ఇది మీరు టేబుల్ క్లియర్గా చూడండి. క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఫోర్స్ ఎస్ఐసిఎఫ్ లయబుల్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్. ఇది మొత్తం ఎక్కడైనా జాబ్ చేయడానికి ఉంటుంది అని చెప్పి వాటి గురించి ఇచ్చిండు. రిజర్వేషన్ సూటబిలిటీ ఆఫ్ పోస్ట్, షెడ్యూల్ కాస్ట్, ట్రైబల్స్, ఎస్టీ, బ్యాక్వర్డ్, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఎక్స్ సర్వీస్ మెన్, ఈఎస్ఎం. ఓకే, రిజర్వేషన్ గురించి ఇచ్చిండు. ఇవి ఎక్స్ సర్వీస్ మెన్కి గురించి. ఇది నేషనాలిటీ, సిటిజన్, క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బి సిటిజన్ ఇండియా. ఇక మనం ఇండియాలో మేము అప్లై చేస్తాం, ఎవరైనా చేయం. ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ చూడండి, ఇక్కడ 5లో ఇదంతా మీరు క్లియర్. ఏజ్ లిమిట్ అయితే 1/8/2024 వరకు మన ఏజ్ సిఏపిఎఫ్స్కి మన ఏజ్ 20కి కింద ఉండరాదు, 25కి పైన ఉండరాదు. ఓకే, 20కి కింద ఉండరాదు, 25కు పైన ఉండరాదు. పర్మిషనబుల్ రిలాక్సేషన్ టు అప్పర్ ఏజ్ లిమిట్ డిఫరెంట్ కేటగిరీస్ ఇంక్లూడ్ డిపార్ట్మెంటల్. ఇది కింద సెకండ్లో ఏముందంటే ఢిల్లీ పోలీస్ గురించి ఇచ్చాడు. మనది ఏంటంటే 20 నుంచి 25 ఉండాలి ఏజ్. ఓకే, దాంట్లో ఓబీసీకి అయితే 3 years ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఎస్సీకి అయితే 5 years ఉంటుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి చూడండి కింద ఇచ్చిండు కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంటుంది అని చెప్పి. ఈ కింద ఇచ్చిండు ఎక్స్ సర్వీస్ మెన్కి 3, ఇవన్నీ మొత్తం ఇచ్చిండు, ఇవి చూసుకోవచ్చు మనం. అయితే ఇక్కడ ఢిల్లీ పోలీస్ వాళ్ళకి ఏమి ఇచ్చిండంటే ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎస్ఐ ఇన్ ఢిల్లీ పోలీస్ కేటగిరీ, అది ఢిల్లీ పోలీస్లో ఉంటున్న వాళ్ళకి మనకు లేదు. వీటిని మనం కిందికి వెళ్తే ఈ ఎక్స్ సర్వీస్ మెన్ గురించి ఇది హౌ టు అప్లై చూస్తున్నారు కదా. హౌ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ కోసం ఢిల్లీ పోలీస్కి అప్లై చేసుకునే వాళ్ళకు లైసెన్స్ ఉండాలని చెప్పి ఒకటి ఇచ్చింది ఇక్కడ చూడండి. ఇదంతా మీరు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఖచ్చితంగా మీరు చదవాలి భయ, పాయింట్ టు పాయింట్ చదివితే క్లియర్గా అర్థమవుతుంది. మనం పైన చెప్పేద్దాం, వీడియో లెంతీ అవుతుంది. ఇక్కడ వచ్చేసి అప్లికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిటెడ్ ఆన్లైన్. ఈ సైట్లోకి వెళ్ళి SSC. ఇప్పుడు ఇక్కడ చూడండి HTTP, దీన్ని క్లియర్గా ఎట్లుందో అట్లా మనం గూగుల్లోకి వెళ్ళి క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఈ సైట్ వస్తుంది. ఈ సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేయవచ్చు.
ఇన్స్ట్రక్షన్స్ ప్లేస్డ్ రిఫర్ టు అనెక్సర్ 1 అనెక్సర్ 2 దిస్ నోటీస్ శాంపిల్ ఇవన్నీ చదువుకోమని ఇచ్చేసిండు. ఓకే, ఫీజు వచ్చేసి ఇక్కడ ఫీజు ఏమో 100 రూపీస్ అందరికీ, ఎస్సీ ఎస్టీకి ఫీజు ఏమి ఉండదు. ఫీజ్ కెన్ బి పెయిడ్ త్రూ ఆన్లైన్ పేమెంట్ చేయాలి. మీరు ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీలో చేసిరు కదా, కానిస్టేబుల్ జీడీలో అట్లనే భయ్యా. విండోస్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అయితే ఈ డేట్ ఉంటుందని చెప్పి ఇచ్చిండు. సెంటర్స్ ఎగ్జామినేషన్స్ మనం సెంటర్స్ అప్పుడు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నామో ఎస్ఎస్సి జీడీకి అట్లనే భయ్యా. ఓకే, మీకు అర్థం కాకుండా దాదాపు మీరు సైట్లో విజిట్ అయితే మీరు మళ్ళీ న్యూ రిజిస్ట్రేషన్ దీంట్లోకి వెళ్ళి సైట్ మార్చండి కదా. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక చూడండి. ఎగ్జామినేషన్ స్కీమ్ ఏంటంటే ద ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ పేపర్ 1 ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్. ఇక్కడ వచ్చేసి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ద ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ పేపర్ 1 ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మళ్ళీ వచ్చేసి ఫిజికల్ ఎండూరెన్స్ టెస్ట్. పేపర్ 2లో వచ్చేసి డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, డిఎంఈ. ఆల్ ది స్టేజెస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఆర్ మ్యాండేటరీ డీటెయిల్స్ ఆఫ్ దిస్ పేపర్స్ టెస్ట్. ఓకే, ఈ రకంగా పేపర్ 1లో అయితే మనకు సబ్జెక్ట్స్ ఏమేమి వస్తాయి అనేది క్లియర్గా ఇచ్చారు. జనరల్ ఇంటెలిజెన్స్కి 50. ఇదంతా మీరు చూసుకోండి. సబ్జెక్టులు తర్వాత మళ్ళీ అందరిని అడుగుతుంటారు అసలు సిలబస్ ఏందని, దాన్ని కూడా కింద క్లియర్గా ఇచ్చిండు. ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ పేపర్ 1లో 2 hours ఉంటుంది, పేపర్ 2లో 2 hours ఉంటుంది. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఉంటాయి. ఇక్కడ ఇచ్చింది చూడండి, క్వశ్చన్ ఇన్ బోత్ పేపర్స్ విల్ బీ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే, మల్టిపుల్ చాయిస్ టైప్స్ క్వశ్చన్స్ విల్ బీ సెట్ ఇన్ హిందీ ఇంగ్లీష్లో వస్తుంది లాంగ్వేజ్. ఇది మన నెగిటివ్ మార్క్స్ కూడా ఇచ్చారు. నెగిటివ్ మార్క్స్ 0.25 నెగిటివ్ మార్క్స్ ఇంత ఉంటాయని చెప్పి ఇచ్చిండు. ఈ కింద ఎన్సీసీ వాళ్ళది ఇచ్చిండు భయ్య. మార్క్స్ రికగ్నైజ్డ్ బై క్యాండిడేట్స్ కంప్యూటర్ బేస్డ్ విల్ బీ నార్మలైజ్డ్ బై యూజింగ్ ఎ ఫార్ములా కమిషన్ త్రూ నోటీస్. సరే, అది మార్క్స్ ఎట్లా స్కోర్ చేస్తుందని చెప్పి ఆ నోటీస్లో ఇచ్చిన విధంగా చేస్తామని చెప్పిండు. ఓకే, తర్వాత వచ్చేసి ఎన్సీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత మార్క్స్ యాడ్ అవుతాయి అని చెప్పి ఇది ఇచ్చిండు. సి ఉన్న వాళ్ళకి 10 marks, బి ఉన్న వాళ్ళకి 6 marks, ఏ ఉన్న వాళ్ళకి 4 అని చెప్పి ఇచ్చిండు. చూడండి ఇక్కడ ఇండికేటివ్ సిలబస్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వాళ్ళకి క్లియర్గా ఇచ్చింది. చూడండి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఏమి ఇస్తాడంటే ఇట్ విల్ బి ఇంక్లూడెడ్ క్వశ్చన్. ఇది క్లియర్గా చదువుకోండి భయ్యా మీరు, సబ్జెక్ట్ ఏమొస్తుంది అనేది. లేకపోతే ఒక మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ కాండి, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ కూడా ప్రొఫెషనల్గా చాలా ఉన్నాయి. మనం డిపార్ట్మెంటల్గా అయితే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలము మీకు ఏదైనా డౌట్స్ ఉంటే. కానీ రిటర్న్లో మీరు ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్ చూసుకొని జాయిన్ కండి. ఇది మీకు మంచి ఆపర్చునిటీ భయ్యా, సూపర్గా ఉంటుంది జాబ్ అనేది. ఓకేనా, మీరు ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యి అలసిపోయినరో ఒకసారి దీంట్లో కూడా ట్రై చేయండి. కాకపోతే మనం ఇంటికి దూరంగా అన్నట్టు కానీ బాగుంటుంది భయ్యా. మీరు ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీని ప్రిఫర్ చేసే ముందు నేను దీన్ని ప్రిఫర్ చేస్తున్నా, ఎస్పిఓ ఎస్ఐని నేను చాలాసార్లు కూడా చెప్పిన. ఓకే, ఎగ్జామ్ ఏం చేసి ఇంగ్లీష్ కంప్రహెన్షన్స్ ఇది అన్నీ మొత్తం మీకు తెలిసిన విషయమే. ఓకే, ఇక్కడ పిఎస్టీ ఇచ్చిండు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఎట్లుంటుంది అనేది, ఎండూరెన్స్ టెస్ట్. తర్వాత మేల్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు సేమ్ మన కానిస్టేబుల్ జీడీకి ఎట్లా అయితే సిఏపిఎఫ్లో ఉంటుందో 170 సెంటీమీటర్లు 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చెస్ట్ ఏమో 80 సెంటీమీటర్స్ నార్మల్గా మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఉండాలి. ఎక్స్పెండ్ చేసినప్పుడేమో 5 సెంటీమీటర్ ఎక్స్పెండ్స్ కావాలి. ఓకే, తర్వాత క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు హిల్ ఏరియా. ఇది మనది కాదు, హిల్ ఏరియా అంటే అది కుమావు, హిమాచల్, గడ్వాలు, గోర్ఖలు వాళ్ళకి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎవరికైతే ట్రైబల్ సర్టిఫికెట్ ఉందో భయ్య, ఆల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రైబల్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి హైట్ అనేది 162.5 ఉంటుంది. చెస్ట్ వచ్చేసి 77 ఏమో నార్మల్గా ఉండాలి. ఎక్స్పెండ్ చేసినప్పుడేమో 82 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్కి 157 నార్మల్ ఉండాలి హైటు, వాళ్ళకు చెస్ట్ మెజర్మెంట్ ఉండదు. ఫీమేల్ క్యాండిడేట్స్ ట్రైబల్కి ఏమో 155 ఉండాలి. సారీ కుమాం గడ్వాల్ వాళ్ళకు 155 ఉండాలి. ఫీమేల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 154 సెంటీమీటర్ హైట్ ఉండాలి. ఓకేనా, ఇక ఇక్కడ వచ్చేస్తే వెయిట్ ఏమున్నదని అంటే కరస్పాండింగ్ టు హైట్. ఓకే, అన్ని పోస్టులకు కూడా హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి భయ్య, రైట్. ఫిజికల్ ఎండూరెన్స్ టెస్ట్ పీఈటీ టెస్ట్లో మేల్ క్యాండిడేట్స్కి ఇక్కడ చూడండి మనకు కొన్ని ఇక్కడ చేంజెస్ ఉన్నాయి. అక్కడనేమో మనకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో 5 కిలోమీటర్ రన్ కొట్టాలంతే ఈవెంట్స్లో.
దీంట్లో మాత్రం 100 మీటర్ రేసు 16 సెకండ్లలో కొట్టాలి. 100 మీటర్ల రన్నింగ్ని 16 సెకండ్లు, ఇది ఈజీయే, ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. 1600 మీటర్లు 6.5 అంటే 6 నిమిషాల 50 సెకండ్లలో ఇది కొట్టేయాలి 1600 మీటర్ని. లాంగ్ జంపు 3.65 మీటర్ ఇన్ 3 ఛాన్సెస్. ఓకే, లాంగ్ జంప్ అనేది 3.65 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్. 3 ఛాన్సులలో 3 ఛాన్సులు ఇస్తారు, మనం క్వాలిఫై చేయాలి. లాంగ్ జంప్, హై జంప్ అనేది, హై జంప్ కూడా సేమ్ 1.2 మీటర్ ఇన్ 3 ఛాన్సెస్. అట్లనే షార్ట్ పుట్ కూడా మనకు అది కూడా 3 ఛాన్సులు ఇస్తారు. 4.5 మీటర్ మనం వేసేయాలి. ఇక్కడ వెయిట్ ఇచ్చేయండు 16 lbs. ఓకే, తర్వాత ఫిమేల్ క్యాండిడేట్స్కి ఏమో 100 మీటర్ 18 సెకండ్స్లో కొట్టాలి. 1800 మీటర్లు 4 నిమిషాల్లో కొట్టాలి. లాంగ్ జంప్ 2.7 మీటరు 3 ఛాన్సెస్. హై జంప్ ఏమో 0.9 మీటర్, అంటే 1 మీటర్ కన్నా తక్కువనే 3 ఛాన్సెస్. ఓకే, దేర్ షెల్ బి నో మినిమమ్ రిక్వైర్మెంట్ ఆఫ్ చెస్ట్ మెజర్మెంట్ ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ మెజర్మెంట్స్ ఏమి ఉండవు అని చెప్పి ఇచ్చిండు. రిలాక్సేషన్స్ అవి ఇవన్నీగా మనం కావాలి. తర్వాత మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫర్ ఆల్ పోస్ట్స్. ఆల్ ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫై పేపర్ 2 విల్ మెడికల్ ఎగ్జామిన్ బై మెడికల్ ఆఫీసర్. ఇది మెడికల్ టెస్ట్ గురించి ఇచ్చిన, ఐ సైట్ ఎంత ఉండాలి, ఇది ఎంత ఉండాలి అని చెప్పి. దే మస్ట్ హ్యావ్ గుడ్ మెంటల్ అండ్ బాడీలిటీ. ఇవన్నీ అందరికీ ఉంటాయి భయ్య, మెడికల్ వచ్చిన వాళ్ళకి అందరికీ కొంచెం ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలని చెప్పి. ఫైనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్స్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ వుడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ కరికులం హ్యావ్ టు పాస్ 7 అబ్స్టాకిల్స్. ఇది ఈ ట్రైనింగ్ సెలెక్ట్ అయిన వాళ్ళు, ఫైనల్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ట్రైనింగ్లో ఈ టార్జన్ జంపు, మంకీ క్రోల్ ఇవన్నీ ఆల్రెడీ వచ్చేస్తాయి ట్రైనింగ్లో. ఇది కూడా పెద్ద కథ కాదులే. టాటూస్ గురించి ఇచ్చేసిండు. అడ్మిషన్ టు ద ఎగ్జామ్ క్యాండిడేట్స్ హూ రిజిస్టర్ దెమ్సెల్ఫ్. ఇదంతా ఇన్స్ట్రక్షన్స్ భయ్య. ఓకే, మీరైతే ఇవి దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే, ఇన్ అడిషన్ టు అడ్మిషన్ సర్టిఫికేట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు క్యారీ అట్లీస్ట్ 2 పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్, ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి. ఇవన్నీ చూడండి, ఆధార్ ప్రింట్అవుట్ ఒకటి, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, పాస్పోర్ట్ ఉంటే ఉండని, లేకపోతే లేదు. ఐడి ఇష్యూడ్ బై ఎనీ, ఇది ఎంప్లాయర్ ఐడి ఒకవేళ ఎంప్లాయీలు అయితే. ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇవి 2 సెట్స్ జిరాక్స్ కూడా, ఫొటోస్ కూడా ఒక 7-8 పట్టుకొని తిరిగింది మంచిది. మనం సెలెక్షన్ జరుగుతున్నంతకాలం. అప్లికేషన్స్ విచ్ హ్యావ్ బ్లర్డ్ నో సిగ్నేచర్, మ్యాండేటరీ సిగ్నేచర్, ఫీ నాట్ రిసీవ్డ్, ఇన్కంప్లీట్ ఎక్స్ట్రా విల్ బి రిజెక్టెడ్. ఎట్లా అప్లికేషన్స్ ఎట్లుంటాయి రిజెక్ట్ అవుతాయి అనేది క్లియర్గా మీకు చూడండి, అక్కడ క్లియర్గా ఇచ్చిండు. వీటిని మీరు పాయింట్ టు పాయింట్ చదువుకోవాలి భయ్య. ఎవరిని ఊకే డౌట్స్ అడిగి అవి అడిగితే వాళ్ళు ఏదో ఒకటి వచ్చిరా అని చెప్తారు, దాన్ని నమ్మద్దు మీరు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టు బి డన్ బై సిఏపిఎఫ్ డ్యూరింగ్ డిఎంఈ ఆర్ఎంఈ. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా ఇక్కడ ఇచ్చిండు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందని ఇచ్చిండు. ఇక్కడ ఒకసారి మీరు 15.4లోకి రండి. ద క్యాండిడేట్ షెల్ బి రిక్వైర్డ్ టు ఇండికేట్ దేర్ ప్రిఫరెన్స్ పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్కి ఏమో ఏ పెట్టండి, సబ్ ఇన్స్పెక్టర్ బిఎస్ఎఫ్కి బి పెట్టండి, సబ్ ఇన్స్పెక్టర్ సిఐఎస్ఎఫ్కి సి పెట్టండి, సబ్ ఇన్స్పెక్టర్ సిఆర్పిఎఫ్కి డి పెట్టండి, సబ్ ఇన్స్పెక్టర్ ఐటీబీపీఎఫ్కి ఈ పెట్టండి, సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఎస్బికి ఎఫ్ పెట్టండి. నాకు తెలిసి మీరు పోస్ట్ ప్రిఫరెన్స్లో ఫస్ట్ ఏం పెట్టండి అంటే, నాకు తెలిసి అందరు సిఐఎస్ఎఫ్ పెడతారు కాబట్టి మీరు ఫస్ట్ ఎఫ్ పెట్టండి, తర్వాత సి పెట్టండి భయ్య, తర్వాత సి పెట్టండి, ఎఫ్ సి, తర్వాత ఈ పెట్టండి, తర్వాత డి పెట్టండి. ఓకే రైట్, ఈ రకంగా అయితే మీరు పెట్టండి. నేనైతే నా ఒపీనియన్ చెప్తున్నా. ద ఆప్షన్ ప్రిఫరెన్స్ 1 ఎక్సర్సైజ్డ్ బై ద క్యాండిడేట్స్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఫైనల్. ఓకే, అదేది పెడతారో అది ఫైనల్ అన్నమాట, దాన్ని చేంజ్ చేసుకోవడానికి ఉండదని చెప్తున్నారు. క్యాండిడేట్స్ హ్యావ్ టు బ్రింగ్ 2 పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ ఫోటో. ఇవన్నీ ఫొటోస్ గురించి, కథల గురించి మొత్తం ఇదంతా క్లియర్గా చదువుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ పేపర్ 1 పేపర్ 2 బోనస్ మార్క్స్
అప్లికబుల్ ఇక్కడ చూడండి ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్సీసీ ఉంటే ఎంత మార్క్స్ యాడ్ అవుతాయి అనేది ఇచ్చిండు. వీటిని మీరు క్లియర్గా చూసుకోవాల్సింది. నేను చెప్పేది ఒకటి, టైం వేస్ట్ చేయకుండా మీరు ఫటాఫట్ ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేసి మీరు సిపిఓ త్రూ ఎస్ఐలో భర్తీ అవుతారని చెప్పి నేను అనుకుంటున్నా. దీన్ని మీరు అవసరం ఉంటే ప్రింట్అవుట్ తీసుకోరు భయ్య. ఇక కిందికి పోతే ఇవన్నీ ఇచ్చిండు, అప్లికేషన్ ఎట్లా ఫిల్ చేయాలి అది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. ఇక లాస్ట్ పేజ్లో ఏముంటుందంటే మనది ఫోటోలు ఉంటుంది కథ. ఫోటోలలో టోపీలు పెట్టుకోవద్దు, కళ్ళద్దాలు పెట్టుకోవద్దు, అర్థమైంది కదా. కళ్ళద్దాలు పెట్టుకోవద్దు, టోపీ పెట్టుకోవద్దు, సెల్ఫీలు దిగద్దు. మనం ఎట్లయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీయడానికి పోతే ఒక కెమెరామెన్ మనల్ని ఎట్లా ఫోటో తీస్తాడో అట్లాంటి ఫోటో ఒకటి ఇచ్చేయాలి మనం. ఓకే రైట్, ఇక్కడి వరకు క్లియరు. మన వాళ్ళందరూ అప్లై చేయండి. ఇక అస్సలు టైం వేస్ట్ చేయవద్దు. ఓకే, టైం లేదు మీకు. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బీఏ చేసిన వాళ్ళు కోడ్ ఇది కథ ఇది అంతా ఇచ్చేసింది భయ్యగా. ఓకేనా రైట్. అనెక్సర్ టు సర్టిఫికేట్ ఇవన్నీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అప్పుడు అనుకుంటా. రైట్, నేను అనుకుంటా మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి. హెల్ప్ఫుల్ అయితే మనం ఏం చేయాలనంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, దెన్ లైక్ కొట్టండి, మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను ముందు తీసుకొస్తా. అప్పటి వరకు మీరు అప్లై చేసే బిజీలో ఉండండి, నేను మన పనుల డ్యూటీ బిజీలో ఉంటాను. ఓకే, అప్పటి వరకు రెస్ట్ తీసుకోండి, ప్రిపేర్ అవ్వండి. జై హింద్.